ఇప్పుడు మానవాళి ముందున్న అతిపెద్ద సవాల్ కరోనా. కరోనా అంటేనే హడలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఇప్పుడు వామ్మో కరోనా అంటూ బెంబేలెత్తిపోతున్నారు. కరోనా రోగులను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తోంది. 90% మంది ఈజీగా రికవర్ అవుతున్నారని ఇన్నాళ్లు అనుకున్నాం. అయితే రోజు రోజుకు యాక్టివ్ కేసులు పెరగడంతో అసలు విషయాలు బయటకొస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 36 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో 2 లక్షలకు పైగా యాక్టివ్ కేసులుండగా ఇటు తెలంగాణలో ఆ సంఖ్య 55,000గా ఉంది. కరోనా నుంచి కోలుకునేవారు పెరుగుతున్నా యాక్టివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. రోజుకు 3.5 లక్షల కరోనా కేసులు వస్తుంటే వారిలో 10% వరకు ఆసుపత్రిలో చేరాల్సి వస్తోందని నిపుణులు అంటున్నారు. మరోవైపు ఆసుపత్రుల్లో బెడ్లు లేవు, ఆక్సిజన్ అందుబాటులో లేదు. వెరసి మొత్తం పరిస్థితి దయనీయంగా కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో కరోనా వచ్చిన వారు హాస్పిటలైజేషన్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనా సింప్టమ్స్ వచ్చిన వెంటనే ఎలా అడుగులు వేయాలి? ఒకవేళ పరిస్థితి సీరియస్ అవుతున్నప్పుడు ఏం చెయ్యాలి? ప్రమాదం నుంచి తేలిగ్గా ఎలా కోలుకోవచ్చన్న వివరాలను వైద్యులు డాక్టర్ శ్రీధర్ చాట్ల మనకు అందిస్తారు. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. సార్, మీరు చూస్తున్నారు అంటే ఫస్ట్ వేవ్ చూశారు, ఈ సెకండ్ వేవ్లో కూడా చూస్తున్నారు. అంటే రోజు రోజుకు కేసుల సంఖ్య పెరగడం, అప్పటికన్నా కేసులు చూస్తే ఇప్పుడు కేసుల సంఖ్య పెరగడం ఒక ఎత్తు అయితే ఆ తీవ్రత అంటే హెల్త్ కండిషన్ కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఏంటి సార్ ఈసారి ఎట్లా ఉంది సిచ్యువేషన్? ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది? మొదటి వేవ్తో పోలిస్తే ఈ సెకండ్ వేవ్లో వైరస్ అనేది దాని విరులెన్స్ పెరగడం వల్ల, ఇది డబుల్ మ్యూటెంట్ ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్ అవడం వల్ల, దాని విరులెన్స్ పెరగడం వల్ల ఈ వ్యాధి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ 3 to 7 days అనేది ఉంటుండే. సో వ్యాధి ముదరడానికి కొంచెం టైం అనేది ఇస్తుండే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మ్యూటెంట్ వైరస్ వల్ల వచ్చే జబ్బు విత్ ఇన్ షార్ట్ స్పాన్, అంటే విత్ ఇన్ అవర్స్ ఆర్ 1-2 daysలోనే ద సివియారిటీ స్కోర్ చాలా పెరిగి లంగ్స్ మొత్తం డ్యామేజ్ అయ్యే విధంగా ఉంది. సో దానివల్ల ముఖ్యంగా యువకులు, మధ్య వయస్కులు దీని బారిన పడి చనిపోతున్న పరిస్థితి అమ్మాయి. సార్, ఇంక్యుబేషన్ పీరియడ్ ఇంత తక్కువగా ఉన్నప్పుడు మరి ఎలా ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పగలుగుతున్నాం? అంటే ఫాస్ట్ యాక్షన్ ఉన్నప్పుడు త్వరగా ట్రీట్మెంట్ తీసుకోమని అని చెప్పండి. ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు, ఇలాంటి దగ్గు మొస లేనప్పుడు, మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇంట్లో ఉండాలమ్మా. ఒకవేళ ఫీవర్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, దగ్గు కానీ, మొస కానీ ఏది వచ్చినా కూడా అతి త్వరలో డాక్టర్ని సంప్రదించి హెచ్ఆర్సిటీ కానీ కొన్ని కోవిడ్ మార్కర్ టెస్టులు అనేవి ఉంటాయి, ఆ టెస్టులు చేయించుకొని దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే అవసరమైతే ఐపీ కానీ లేదంటే ఓబీబీఎస్లో కూడా ట్రీట్మెంట్ ఇప్పించుకోవచ్చు. అంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే కన్సల్ట్ అవ్వాలంటారు? మెయిన్లీ ఈ లంగ్ అనేది ఎఫెక్ట్ అవడం వల్ల మెయిన్లీ బ్రీతింగ్ ప్రాబ్లం కానీ దగ్గు కానీ వస్తే అది సివియర్ కండిషన్కి వెళ్ళిపోతుందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది మెయిన్ సిమ్టమ్స్ ఇరిటేషన్ ఇన్ థ్రోట్, ఫీవర్, బాడీ పెయిన్స్, ఈ మధ్య హెడేక్, ఇలా అన్ని రకాల సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతుంది. కానీ అన్నిటికంటే సివియర్ అయిన సిమ్టమ్స్ ఏంటంటే దగ్గు, మొస రావడం అనేది చివరి స్టేజ్లో వచ్చే సిమ్టమ్స్. అండ్ సార్, అసలు ఈ వ్యాధి కోర్స్ ఎట్లా ఉంటుంది సార్? ముఖ్యంగా యాక్చువల్లీ ఇది వైరల్ డిసీజ్ అమ్మా. వైరల్ డిసీజ్ కాబట్టి దీనికి ఒక వ్యాధి మన బాడీకి సంక్రమించిన తర్వాత ఒక సర్టెన్ పీరియడ్ ఉంటుంది, దాని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఆ వ్యాధిని దానికి మనకు సంక్రమించి దాని మేనిఫెస్టేషన్ బాడీలో చూపించే పీరియడ్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. యూజువల్గా అది వారం నుంచి 15 రోజుల మధ్యలో ఉంటుంది. బట్ ఈ మధ్య ఈ సెకండ్ వేవ్లో వస్తున్న మ్యూటెంట్ వైరస్, అది డబుల్ మ్యూటెంట్ కానీ ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్ కానీ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది లేకుండా చాలా తగ్గించుకొని విత్ ఇన్ అవర్స్ అండ్ డేస్లోనే తీవ్రమైన పరిణామాలు చూపిస్తున్న పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఏ చిన్న సిమ్టమ్ వచ్చినా కూడా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా అతి త్వరలో దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి ఎప్పటికప్పుడు లంగ్ మేనిఫెస్టేషన్స్కి సంబంధించి హెచ్ఆర్సిటీ టెస్ట్ చేయించుకుంటూ
అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా అని చూడకుండా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మెయిన్లీ కరోనానే ఉంటుంది. చిన్న ఫీవర్ వచ్చినా, బాడీ పెయిన్స్ వచ్చినా, హెడేక్ వచ్చినా, సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు డాక్టర్ని సంప్రదించి హెచ్ఆర్సిటీ టెస్ట్ చేయించుకుంటే దాన్ని ఎర్లీ స్టేజ్లో గుర్తించి హాస్పిటలైజేషన్ అవ్వకుండా ఇంట్లోనే మందులతో తగ్గించే విధానం ఉంటుంది. ఒకవేళ ఇట్లా దాని సివియారిటీ ఇట్లా పెరిగినట్టయితే, లంగ్ సివియారిటీ పెరిగినట్లయితే ఇక్కడున్న డాక్టర్ చూసే అవసరం అనుకుంటే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలని మీకు సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తానికైతే ప్రజలు దీన్ని గుర్తించి ఏ రకమైన చిన్న బాడీ పెయిన్ ఉన్నా, ఫీవర్ ఉన్నా, తలనొప్పి ఉన్నా అతి త్వరలో దగ్గరున్న డాక్టర్ని సంప్రదించాలని మనం. సార్, మీ కాల్ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది, నాయిస్ వస్తుంది. మళ్ళీ నేను మీకు అందుబాటులోకి వస్తాను సార్. మీ దగ్గర ఒకవేళ వేరే ఫోన్ ఉంటే అది కాస్త మ్యూట్లో కానీ పక్కన కానీ పెడతారా? మీకు ఏదో కాల్ వస్తున్నట్టుంది, దాని ద్వారా డిస్టర్బెన్స్ వస్తుంది సార్. మీ వాయిస్ సరిగా రీచ్ అవ్వట్లేదు. ఒక్కసారి చూడండి సార్. ఇప్పుడు మానవాళి ముందున్నటువంటి అతిపెద్ద సవాల్ కరోనా అంటేనే హడలిపోవాల్సినటువంటి సిచ్యువేషన్. చిన్నల పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇప్పుడు వామ్మో కరోనా అని బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. కరోనా రోగులను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తోంది. 90% మంది ఈజీగా రికవర్ అవుతున్నారు అని చెప్పేసి అయితే ఇన్నాళ్ళు మనం అనుకున్నాం. కానీ రోజు రోజుకు యాక్టివ్ కేసులు పెరగడంతో అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 36 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో చూసుకున్నట్లయితే 2 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇటు తెలంగాణలో 55,000 ఉన్నాయి. కరోనా నుంచి కోలుకునేవారు పెరుగుతున్నా అటు యాక్టివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. రోజు రోజుకు 3.5 లక్షల కేసులు వస్తున్నాయంటే వారిలో 10% వరకు ఆసుపత్రిలో చేరాల్సి వస్తుందని చెప్పేసి నిపుణులు అంటున్నారు. మరోవైపు ఆసుపత్రుల్లో బెడ్లు లేవు, ఆక్సిజన్ అందుబాటులో లేదు. వెరసి మొత్తంగా పరిస్థితి దయనీయంగా మారిపోతోంది. ఇలాంటి తరుణంలో కరోనా వచ్చిన వారు హాస్పిటలైజేషన్ అవ్వకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్, శ్రీధర్ సార్. ఇప్పుడు అంటే ఒకసారి కరోనా అని తెలిసింది వాళ్లకు, అంటే ఇంకా సిమ్టమ్స్ ఏమీ రాలేదు, లేకపోయినప్పటికీ ఇంట్లో ఎవరికైనా రావడమో లేదంటే ఇతరత్ర విషయాల వల్ల వాళ్లే టెస్ట్ చేయించుకున్నారు, తెలిసింది. వాళ్ళు హాస్పిటలైజ్ అవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సంబంధించి చెప్తారా? ముఖ్యంగా మీకు ఏ రకమైన డౌట్ వచ్చి టెస్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇట్లా పాజిటివ్ వచ్చింది, యాంటీజెన్ ర్యాపిడ్ టెస్ట్లో కానీ ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ అని తెలిసిన తర్వాత డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధించిన మందులు వాడాలమ్మా. సో హెచ్ఆర్సిటీ స్కాన్ వల్ల సివియారిటీ తెలుస్తుంది. ఒకవేళ సివియారిటీ తక్కువ, బిలో 8/25 ఉంటే ఇంట్లోనే ఉండి మనం ట్రీట్మెంట్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. సో డాక్టర్ని సంప్రదిస్తే దానికి సంబంధించిన మెడిసిన్స్ మీకు ఇస్తారు, అది వాడుకోవాలి. ఒకవేళ హెచ్ఆర్సిటీ టెస్ట్ ఇట్లా చేయించుకున్నైతే సివియారిటీ స్కోర్ దానికి మోడరేట్ కానీ సివియర్ కానీ లంగ్ మేనిఫెస్టేషన్ వచ్చి ఉంటే డాక్టర్ గారు మీకు చెప్తారు అడ్మిషన్ తీసుకోమని. సో పాజిటివ్ వచ్చిన తర్వాత లంగ్ మేనిఫెస్టేషన్ ఉందా లేదా చూసుకోవడానికి హెచ్ఆర్సిటీ టెస్ట్ వల్ల తెలుస్తుంది. దాన్ని బట్టి అడ్మిట్ అవ్వాలా లేదంటే హోమ్ క్వారంటైన్ నుండి మందులతో తగ్గించుకోవచ్చా అనేది తెలుస్తుందమ్మా. ఇదంతా డాక్టర్ని సంప్రదించడంలో భాగంగానే జరుగుతుందమ్మా. అండ్ సార్, అంటే ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకునేటువంటి వాళ్ళ కోర్స్ విధానం ఎట్లా ఉంటుంది అండ్ ఎన్ని రోజులకు, అంటే ఒక్కొక్క సిమ్టమ్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, మళ్ళీ ఎన్ని రోజులకు వాళ్ళు టెస్ట్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది? యూజువల్గా ఒక పాజిటివ్ అని తెలిసిన తర్వాత ఒక 1 వీక్ సంబంధించిన మెడిసిన్స్ తీసుకొని వాడాలమ్మా. ముఖ్యంగా దానిలో విటమిన్ సి, జింక్, హైడ్రోక్సిక్లోరోక్విన్ కానీ, ఫ్యాబిపిరావిర్ కానీ, అకార్డింగ్ టు డాక్సైటిన్, ఐవర్మెక్టిన్, ఇట్లా రకరకాల మందులు పెట్టడం జరుగుతుంది డాక్టర్ గారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మందులు వాడుకుంటూ మీకున్న సిమ్టమ్స్ పెరగకుండా ఉంటాయి. ముఖ్యంగా దగ్గు, మొస పెరగకుండా ఉంటే మాత్రం ఇంట్లోనే ఆ మందులు కంటిన్యూ చేసుకొని వాడుకుంటే ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఇట్లా దగ్గు, మొస ఈ రెండిట్లలో ఏది వచ్చినా కూడా నియరెస్ట్ దానికి వెళ్ళి నియరెస్ట్ డాక్టర్ కానీ ఏదైనా ఫెసిలిటీస్కి వెళ్ళి హెచ్ఆర్సిటీ టెస్ట్ చేసుకోవడం వల్ల ఈ వ్యాధి వల్ల లంగ్లో ఏమైనా ఇబ్బందులు అంటే మేనిఫెస్టేషన్ అయినాయా లేదో తెలుసుకొని ఒకవేళ సివియారిటీ ఎక్కువ ఉంటే అడ్మిషన్ కానీ, లేదా సివియారిటీ తక్కువ ఉంటే ఇంట్లోనే అదే మెడిసిన్స్ కంటిన్యూ చేసుకొని ఉండే వెసులుబాటు ఉంటుందమ్మా.
అండ్ సార్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాము అంటే పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్లో చూసుకున్నట్లయితే బ్లాక్ ఫంగస్ గురించి వింటున్నాము. అసలు అది ఎందుకు వస్తుంది, ఏంటి, అది వస్తే ఎటువంటి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాం? బ్లాక్ ఫంగస్ అని ఈ మధ్య వస్తున్న ఒక జబ్బమ్మ, ఇది మ్యూకర్ మైకోసిస్ అనే ఒక ఫంగల్ డిసీజ్. యూజువల్గా హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు హై డోస్ ఆఫ్ స్టిరాయిడ్స్ వాడడం వల్ల కానీ, ఆ హ్యూమిడిఫైయర్లో అంటే శానిటైజ్డ్ వాటర్ అంటే డిస్టిల్ వాటర్ వాడకపోవడం వల్ల కానీ ఆ ఫంగస్ అనేది బాడీలోకి చేరడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఫస్ట్ ఈ ఫంగస్ మేనిఫెస్టేషన్ ఐస్లో కనబడుతున్నాయి. కొంచెం ఐస్ ఉబ్బడం కానీ, తలనొప్పి, జలుబు లాంటిది ఇలాంటివి కనబడుతున్నాయి ఫస్ట్ సిమ్టమ్స్. సో ఇలాంటి హాస్పిటల్ అడ్మిషన్ అయి బయటకు వచ్చిన తర్వాత ఐస్లో ఎడిమా రావడం కానీ, తలనొప్పి వస్తే త్వరలోనే డాక్టర్ని సంప్రదిస్తే దాన్ని మనం ఇది మ్యూకర్ మైకోసిస్ వల్ల వచ్చిన ఫంగల్ డిసీజ్ ఇంకేదన్నా అనేది మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఎందుకు వస్తుందంటే హాస్పిటలైజేషన్లో వాడే హై డోస్ ఆఫ్ స్టిరాయిడ్స్ వల్ల కానీ, ఇతర కోమాబిడిటీస్ లైక్ డయాబెటీస్ అవి ఉండడం వల్ల కానీ, లేదంటే ఇతర ఇమ్యూన్ సప్రెషన్ అంటే కొంచెం వ్యాధి శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఈ మ్యూకర్ మైకోసిస్ అనేవి ఈ మధ్య ఫ్రీక్వెంట్గా సంభవిస్తుందమ్మా. సో దీన్ని డయాగ్నోస్ అయిన తర్వాత అతి త్వరలో డాక్టర్ని సంప్రదించి, ముఖ్యంగా ఈఎన్టీ డాక్టర్స్ని సంప్రదిస్తే వాళ్ళు దానికి కావాల్సిన తగిన మందులు కానీ, అవసరమైతే మళ్ళీ అడ్మిషన్ తీసుకొని మందులు కానీ ఇవ్వడం జరుగుతుందమ్మా. అండ్ సార్ ఈ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్లలో ఇంకా అంటే బ్లాక్ ఫంగస్ కాకుండా ఇంకెటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది మెడికేషన్స్ వాడడం వల్ల ఎక్కువ శాతం? ముఖ్యంగా ఈ కోమాబిడిటీస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండెకి సంబంధించిన జబ్బులు, ఇంతకు ముందు ఉన్న నరాలకు సంబంధించిన జబ్బుల వల్ల ఈ కోవిడ్ ట్రీట్మెంట్లో భాగంగా వాడే ముఖ్యంగా మెయిన్లీ స్టిరాయిడ్స్ వాడతామమ్మా. స్టిరాయిడ్స్ వల్ల, యాంటీ వైరల్ డ్రగ్స్ వల్ల కొన్ని నాసియా, వామిటింగ్స్, బాడీ పెయిన్స్, హై లెవెల్స్ ఆఫ్ షుగర్, కొంచెం ఇరిటేషన్ ఇన్ ద బాడీ, ఇట్లాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నమాట వాస్తవం. అయితే దీనికి బాగా ఎప్పటికప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత డాక్టర్ని సంప్రదించుకుంటూ ఆ షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటూ దానికి తగ్గట్టు షుగర్ మందులు, బాడీ పెయిన్స్ ఉంటే ఆ బాడీ పెయిన్కి సంబంధించిన మందులు వాడడం వల్ల ఈ పోస్ట్ కోవిడ్ డిశ్చార్జ్ తర్వాత వచ్చే ఇబ్బందులను, ఇక్కట్లను మనం అధిగమించవచ్చమ్మా. అండ్ డాక్టర్ అంటే ఇటువంటి ఇష్యూస్ మీరు కూడా వినే ఉంటారు. అంటే కోవిడ్ మనకు రాకుండా ఉండేందుకు ఏవైతే నిబంధనలు పాటిస్తున్నాం ఒక ఎత్తు అయితే, ముందుగా మనం ఇమ్యునైజ్డ్ అయ్యామంటే ఖచ్చితంగా అది మనకు రాదు అన్న ఉద్దేశంతో చాలామంది ఈ వైటమిన్స్ టాబ్లెట్స్ అయితే ఏంటి లైక్ వైటమిన్ సి, జింక్ ఇలా వేసుకోవడము, వాళ్ళంతటా వాళ్ళే ముందుగానే ఏం లేకపోయినప్పటికీ అలా వేసుకోవడము, కొంతమంది యాంటీబయాటిక్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు కదా. ఇది అసలు మామూలుగా ఈ వైటమిన్ సి, జింక్ ఇవి తీసుకోవడము ఎంతవరకు వర్కౌట్ అవుతుందంటారు? ప్రొఫిలాక్టిక్గా మన ఈ వైరల్ ఎఫెక్ట్ కాకుండా హైడ్రాక్సిక్లోరోక్విన్ 400 mg వీక్లీ వాడమని ఇంతకుముందు సజెస్ట్ చేయడం జరిగిందమ్మా. ఈ విటమిన్ సి, జింక్ ఇవన్నీ సప్లిమెంట్స్ కాబట్టి వీటిని వాడడం వల్ల జబ్బు వచ్చిన తర్వాత వ్యాధి తగ్గడానికి ఉపయోగపడుతుంది తప్ప జబ్బు రాకముందు ఇట్ ఈస్ లైక్ ఎ సప్లిమెంట్, డైలీ రొటీన్లో వాడే టాబ్లెట్స్ లాగానే యూజ్ అవుతుంది. కానీ దీన్ని వాడడం వల్ల జబ్బు అటాక్ రాకుండా ఉండడం అనేది ఏమి ఉండదమ్మా. బట్ ప్రొఫైలాక్టిక్గా హైడ్రాక్సిక్లోరోక్విన్ 400 mg వీక్లీ వన్స్ అనేది సజెస్ట్ చేస్తున్నాము. కొంతమంది ఎవరైతే హై 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 అంటే ఎక్కువ ఎఫెక్టివ్ జోన్లో అంటే ఇన్ఫెక్టివ్ జోన్లో ఉన్న వాళ్ళకు ఈ వాడితే బాగుంటుంది అని ప్రొఫిలాక్టిక్ డోస్ లాగా సజెస్ట్ చేస్తున్నమాట వాస్తవం. అంటే ఇప్పటి వరకు అవి ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎక్కువ వాడినట్టు మేము విన్నాము. అంటే నార్మల్ కండిషన్స్లో అంటే బయట ఉన్న వాళ్ళకు కూడా అది అంటే రెఫర్ చేస్తున్నారా? హైడ్రాక్సిక్లోరోక్విన్ 400 mg వీక్లీ వన్స్ అనేది అందరూ వాడచ్చమ్మా. అంటే ఎవరైతే జబ్బు బారిన పడదామని భయం ఉన్న వాళ్ళు, ఎక్కువ హై ప్రోన్ జోన్లో ఉన్న వాళ్ళు, ఎవరైనా దగ్గర చుట్టుపక్కల వాళ్ళకు ఈ జబ్బు ఉన్న వాళ్ళు వాడడం అనేది మంచిదే. బట్ దానివల్ల మొత్తం జబ్బు రాకుండా ఉంటుందని అయితే ఏం లేదమ్మా. వచ్చిన తర్వాత తట్టుకునే శక్తి, తీవ్రత తగ్గుతుందంటారా?
దీనివల్ల తగ్గడం అనేది ఉండదమ్మా, బట్ రాకుండా కాపాడే విధంలో ఇది ఒక భాగంగా పనిచేస్తుంది. దీన్ని ప్రొఫిలాక్టిక్ డోస్ అంటాం. ప్రొఫిలాక్టిక్ డోసెస్ వల్ల వ్యాధి సంక్రమణ నిరోధించడానికి పెద్దగా ఉండదు, కానీ ముందు జాగ్రత్త పడడం లాగా పనికొస్తుందమ్మా. ఓకే. అండ్ డాక్టర్, అంటే ఈ మధ్య కాలంలో, అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ సెకండ్ వేవ్లో వస్తున్నటువంటి కేసెస్ ఎక్కువగా, అంటే ఆక్సిజన్ ఖచ్చితంగా నీడ్ ఉండేటువంటి కేసెస్ ఎక్కువ పెరిగాయి, ఆ శాతం పెరిగింది. దానివల్ల మనం ఏమనుకోవచ్చు, అంటే కరోనా దాని యొక్క బలం పెంచుకుంది అనుకోవచ్చా? డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియంట్స్ ఉండడం వల్ల అంటారా, మ్యూటేషన్ రావడం వల్ల అంటారా? మంచి ప్రశ్న అమ్మా. ఇది ఫస్ట్ వేవ్లో మేము చూసిన చాలా మంది కేసులలో హాస్పిటలైజ్ అయిన తర్వాత కూడా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది కొంచెం సివియర్ కేసులలో మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే ఆ వ్యాధి తీవ్రత అనేది లంగ్స్ ఎంత డ్యామేజ్ అయింది, ఎంత లంగ్స్ న్యూమోనియా డెవలప్ అయింది, దాన్ని బేస్ చేసుకొని ఆ న్యూమోనియాని బేస్ చేసుకొని ఆక్సిజన్ అవసరం అన్నంత మేరకే ఇస్తుండే. ఆక్సిజన్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగానే మేము ఇచ్చి బయటపడేసే పరిస్థితి ఉండే. కానీ ఈ వేవ్లో మాత్రం పేషెంట్స్ లంగ్ మేనిఫెస్టేషన్, అంటే వైరల్ న్యూమోనియా డెవలప్ అవడం ఏదైతే ఉందో చాలా తీవ్రంగా డెవలప్ అవుతుంది. ఓవర్ నైట్ వైరల్ న్యూమోనియా ఆల్మోస్ట్ లంగ్ని డ్యామేజ్ చేయడం వల్ల పేషెంట్స్ శ్వాస ఇబ్బంది అయి అత్యధికంగా ఆక్సిజన్ వాడే పరిస్థితి ఉంది. సో ఆ వ్యాధి ఆక్సిజన్ ఎందుకు వాడడం జరుగుతుందంటే ఆ న్యూమోనియా డెవలప్మెంట్ అనేది చాలా తీవ్రంగా ఉండడం వల్ల. ఆ న్యూమోనియా ఎందుకు తీవ్రంగా డెవలప్ అవుతుందంటే ఈ వైరస్ విరులెన్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల, మ్యూటెంట్ వైరస్ విరులెన్స్ వల్ల దాని విరులెన్స్ అనేది బాడీ మీద ఎఫెక్ట్ చూపించడం, ఆ వ్యాధి తీవ్రత పెరిగి చాలా వరకు ఎక్కువ వరకు న్యూమోనియా మొత్తం లంగ్స్ అంతా అటాక్ అవ్వడం వల్ల, మొత్తం లంగ్స్ అంతా డ్యామేజ్ ఎక్కువ అవడం వల్ల దాన్ని కోపపోవడానికి తగినంత ఆక్సిజన్ కొద్ది మోతాదులో వాడడం కంటే అత్యధిక మోతాదులో వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల ఈ ఆక్సిజన్ షార్టేజ్ కూడా, అంటే ఒకప్పుడు 30-40 సిలిండర్స్తో అయిపోయే పేషెంట్స్ ఇవాళ మనము అదే సేమ్ ఐపీ ఉన్నప్పటికీ 150 to 200 సిలిండర్ వాడే పరిస్థితి, అంటే ఓన్లీ 3-4 టైమ్స్ ఆఫ్ మోర్ ఆక్సిజన్ కన్జంప్షన్ అయ్యే పరిస్థితికి వచ్చిందమ్మా. ఇదంతా ఎందువల్ల అంటే వైరల్ న్యూమోనియా వల్ల మొత్తం లంగ్స్ డ్యామేజ్ అయిపోయి ఆ సాచురేషన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వక అత్యధిక ఆక్సిజన్ ఇచ్చాల్సిన పరిస్థితి అమ్మా. సార్, ఇప్పుడు కొంతమందికి వైరస్ లోడ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళపైన ఎక్కువ ఎఫెక్ట్ చూపుతోంది, సిమ్టమ్స్ సివియర్గా ఉంటున్నాయని తెలుస్తోంది. అంటే ఏంటి సార్, వాళ్ళకు లోపలికి వెళ్ళడమే వైరస్ లోడ్ ఎక్కువగా వెళ్తున్నట్ట, లోపలికి వెళ్ళిన తర్వాత డెవలప్ అవ్వడం అంటారా? ఇది తెలుసుకోవడానికి సిమ్టమ్స్ చూస్తే తెలుస్తుందా నార్మల్ పేషెంట్స్కి? దిస్ ద రైట్ టైం ఫర్ కన్సల్టేషన్ అని ఎప్పుడు తెలుస్తుంది పేషెంట్కి? ముఖ్యంగా మెయిన్లీ రైట్ టైం ఫర్ కన్సల్టేషన్ ఫర్ ద పేషెంట్ ఏంటమ్మా అంటే, జ్వరం తగ్గకపోకుండా ఫ్రీక్వెంట్గా జ్వరం రావడం, దగ్గు రావడం, మొస రావడం, ఈ 3 సిమ్టమ్స్ అనేవి 100% రైట్ టైం ఫర్ ద కన్సల్టేషన్ అమ్మా. మొస అంటే దానివల్ల ఆక్సిజన్ సప్లై బాడీకి సరిపోక వైరల్ న్యూమోనియాతో లంగ్ డ్యామేజ్ అయిన తర్వాతనే మొస అనేది వస్తుంది. సో మొస వచ్చిన తర్వాత అతి త్వరలో డాక్టర్ని సంప్రదించడం అనేది ఉత్తమం. ఇంకా మొస రాకంటే ముందు ఫీవర్ కానీ దగ్గు కానీ వచ్చినప్పుడే సంప్రదిస్తే ఇది ఎర్లీ స్టేజ్లోనే మనం గుర్తించి దానికి తగినట్టు మందులు ఇవ్వడం వల్ల హోమ్ క్వారంటైన్లోనే తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ మనం ఇంకా డిలే చేస్తే పాజిటివ్ అని తెలిసినాక కూడా ఫీవర్, దగ్గు, మొస వస్తున్నా కూడా ఇంట్లోనే ఉండి బాగానే ఉన్నాం అనుకొని తీవ్రమైన ముదిరిపోయిన తర్వాత వస్తే ఆ తర్వాత మనం పెద్ద చేయడానికి కూడా ఇంటర్వెన్షన్స్ కూడా, అంటే ఏ రకమైన మందులు కూడా ఇవ్వడానికి కూడా ఇచ్చినా కూడా పెద్ద ఎఫెక్ట్ అనేది బాడీ మీద ఉండదు. సో ప్రజలందరూ దీన్ని గమనించి పాజిటివ్ వచ్చిన తర్వాతనే ఏ రకమైన సిమ్టమ్, ఏదో ఒక సిమ్టమ్ లైక్ ఫీవర్, బాడీ పెయిన్, సోర్ థ్రోట్, హెడేక్ కానీ దగ్గు, మొస, ఇట్లా ఏ ఒక్క సిమ్టమ్ ఉన్నా కూడా త్వరలో అతి దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి ఎప్పటికప్పుడు కావాల్సిన టెస్టులు చేయించుకొని ఆ ట్రీట్మెంట్ అనేది ఇప్పించుకుంటే ఈ తీవ్రం కాకముందే దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుందమ్మా. అండ్ థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. కరోనా తీవ్రత ఏ విధంగా ఉంది, ప్రస్తుతం పేషెంట్స్ ఎటువంటి సిమ్టమ్స్తో వస్తున్నారు, వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉండాలి, అదేవిధంగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళు, హోమ్ క్వారంటైన్లో ఉన్నటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు ఏ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
అండ్ జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే గనక అస్సలు అజాగ్రత్తగా ఉండకండి. అండ్ దీనికన్నా ముందు అసలు మనకు రాకుండా, మన దరి చేరకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం కోవిడ్ నిబంధనలు పాటించి తీరాల్సిందే. శానిటైజ్ చేసుకుందాం, మాస్క్ ధరిద్దాం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం.